66 కోట్లతో 22 ల్యాండ్ క్రూజర్లు మళ్ళీ గెలుస్తామనుకుని కొన్న కేసీఆర్ వాటిని విజయవాడలో దాచిపెట్టారు. సీఎం అయిన 10 రోజుల దాకా నాకు ఆ వాహనాలు ఉన్న విషయం తెలీదు. ఓ అధికారి వచ్చి నా చెవిలో చెప్పారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నిరుడు ఏప్రిల్ మే నెలలో దశల వారీగా విజయవాడకు పంపిన బీఆర్ఎస్ సర్కారు బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు సంతరించుకుని డెలివరీకి సిద్ధమైన కార్లు అంటూ ఒకరు చూస్తున్నాం. సో ఈ యొక్క 66 కోట్లకు 22 ల్యాండ్కు సంబంధించి ఏదో ఒక జియో అయితే ఉంటాయి కదా, ఆ జియోలను బయట పెట్టాలని చెప్పేసి మేము మొన్నటి నుంచి మొత్తుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కొన్ని వేల జీవోలు దాచిపెట్టిరు. ఆ జీవోలు ఏంటి, అవి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదంతా చిన్న వ్యవహారమే. ఇంకా పెద్ద పెద్ద వ్యవహారం 100 కోట్ల, 1000 కోట్ల, లక్షల కోట్ల వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఆ జీవోలన్నీ కూడా బయటపెట్టు అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా జీవోలు బయట పెడితే ఇంకా ఈ కేసీఆర్ కుటుంబ అరాచకాలు, అవినీతి అంతా కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అది దాని మీద ఎందుకు ఫోకస్ చేసినా అర్థం కావట్లే. రేవంత్ రెడ్డి మీ పైన మీరు తీసుకునే నిర్ణయాలపైన ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మిగతా మంత్రులు కూడా మాట్లాడాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తూ ఉన్నారు, దాచిపెట్టిన జీవోలు ఎక్కడున్నాయి, ఆ జీవోలు ఎందుకు ప్రజల ముందు ఉంచట్లేదు, ఎందుకు ఆన్లైన్లో ఉంచట్లేదు, వాటన్నింటి కూడా బయట పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము కాలేజ్ టీ తరఫున.